కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి మధ్య సమన్వయం ఉంటే ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఎంతో సానుకూలమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మన కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి మధ్య సమన్వయం లోపం లేకుండా చూసుకోవాలి. చాలామందికి అది తెలియదు. సో మన జీవితాన్ని మనం మార్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన కాన్షియస్ మైండ్, మన సబ్ కాన్షియస్ మైండ్ సమన్వయ లోపం ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. కాన్షియస్ మైండ్ అంటే ఏం కాదండి, ఇప్పుడు మనం చూస్తున్నది చైతన్యంలో ఉంటూ మనం గ్రహిస్తున్నది ప్రతిదీ కాన్షియస్ మైండ్. మనం చైతన్యంగా ఉంటూ గ్రహిస్తున్న అంశాలు మన సబ్ కాన్షియస్ మైండ్లోనికి అవి ఆ భావాలు నెమ్మదిగా పాదుకొలుపుతాయి, ఇంకుకుంటాయి లోపల. సో మనం మంచిని చూసామనుకోండి, మంచిని పెంపొందించవచ్చు. సో మంచి ఆలోచనలు, మంచి భావనలు, ప్రశాంతమైనటువంటి ఆలోచనలు, సానుకూల దృక్పథాలు, వీటిని మనం అలవర్చుకుంటే ఖచ్చితంగా మన జీవితం మెరుగుపడుతుంది. సో కాబట్టి ఇక్కడ కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి సమన్వయ లోపాన్ని